ఈ బట్టల్లో నేను గంగిరెద్దులా ఉన్నాననే కదా నువ్వు నవ్వుతున్నావు. నువ్వే ఇట్టా నవ్వితే కిందున్న జనాలు నన్ను చూసి ఇంకెంత నవ్వుతారు. ఓహో, పార్టీలో వేసుకోవడానికి అడిగారా? మరి అందుకేగా ఎవ్వరు చెప్పినా బట్టలు వేసుకోకుండా నీకోసం కూకొని ఉన్నాను. ముందు అలా అని చెప్తే నేనే సెలెక్ట్ చేసేదాన్ని కదా. ఇప్పటికీ మునిగిపోయింది ఏమీ లేదు బుల్లమ్మా. ఇదిగా ఇక్కడ ఉన్నాయి కదా, దీనిలోంచి నువ్వు ఒకటి సెలెక్ట్ చేయి, నేను వేసుకుంటా కదా. ఆ, బాగుందా? హా. హా, శేఖర్ గారు, ఇది పార్టీలోకి బాగుంటుంది, మీకు కూడా. దీనికి ఏది వేస్తే బాగుంటుంది? హా హా హా, దీనికి ఇది పర్ఫెక్ట్ మ్యాచ్. ఈ బాగున్నాయి బుల్లమ్మా. ఇదిగా ఇప్పుడు వెళ్ళి సిటికలో వేసుకొచ్చేస్తానుగా. రా. ఫ్రెండ్స్ అన్నారు, ఎక్కడ? నీ మనసు ఒక ఫ్రెండ్, నా మనసు ఓ ఫ్రెండ్. వాళ్ళకి పరిచయాలున్నాయిగా. ఇదో కొత్త పరిచయం, కొత్త లోకం. చిలిపి పనులేం చేయొద్దు. రావద్దు, దగ్గరికి రావద్దు. వద్దు అంటూనే ఆగిపోయావే. అందుకే వాగలేదు. అందుకంటే ఎందుకు? దగ్గరికి రావద్దు. మనసుంది, వలపుంది. చిలిపితనం యాడ్ అయితే ఈ పార్టీ వేర్లో నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఎప్పుడూ చూడని అందం ఎందుకో ఇవాళ నీలో చూస్తున్నాను. నా దిష్టే తగిలేలా ఉంది. కనబడేలా పెడితే చందమామకి స్పాట్లా ఉంటుంది. బాపు వర్మలు కలిసి గీసిన అందమైన బొమ్మలా ఉన్నావు. ఇక్కడున్న నిన్ను ఇలా ఇంత దగ్గరగా, ఎంత అందంగా చూడటం నాకొక గొప్ప అనుభూతిగా జీవితాంతం గుర్తుండిపోతుంది. ఏంటి చనువు ఎక్కువైంది, చొరవ ధైర్యం పెరిగింది.
నా అనుకున్న తర్వాత వేరే నాతో నువ్వున్నట్టుగా ప్రతి ఫీలింగ్లోనూ చాలా అందంగా ఉంటావు మిథున. నిన్ను ఇలా చూస్తుంటే ఎంత తృప్తిగా ఉందో తెలుసా? ఎందుకు? నువ్వు నాకు దక్కినందుకు. బులమా ఎట్ట ఉంది? ఏంది బులమా అట్ట చూస్తున్నావు? ఈ డ్రెస్ కూడా బాలేదా ఏంది? శేఖర్ గారు, ఇది పర్ఫెక్ట్ లుక్, పర్ఫెక్ట్ పార్టీ వేర్. మిమ్మల్ని చూస్తే చాలా గర్వంగా ఉంది. బులమా నిజంగా అంత బాగుందా? 100% చాలా బాగున్నారు. పార్టీలో అంతా ఖచ్చితంగా మిమ్మల్ని మెచ్చుకుంటారు. బులమా నిన్ను మెచ్చుకోమని చెప్తాలే. నన్నెందుకు? నువ్వే కదా ఈ బట్టలు వేసుకోమని చెప్పింది. శేఖర్ గారు, ఏదో మిస్ అయింది. ఏంది బులమా? ఏంటబ్బా? ఎక్కడో ఏదో కొడుతుందే. షూస్ ఓకే, ఇది ఏంటి శేఖర్ గారు అలా చూస్తున్నారు?
ఇది పర్ఫెక్ట్ లుక్. భగవంతుడా, తనని తొలిసారి చూడగానే కోరిన కోరికను నెరవేర్చావు తండ్రి. నీకు ఏమొచ్చి నీ రుణం తీర్చుకోగలను? ఏమో అనుకున్నా కానీ వైష్ణవి గారికి అన్నయ్య అంటే చాలా ఇష్టం. అమ్మా, నువ్వు చాలా అదృష్టవంతురాలివమ్మా. తను వదినగా వచ్చాక నీ కష్టాలు తీరిపోతాయన్న నమ్మకం కలుగుతుంది. తన వల్లే ఇప్పుడున్న ప్రశాంతత, తన వల్లే భవిష్యత్తు కనిపిస్తుంది. నిజమే మాలిని, వాడిని మార్చాలనొచ్చింది తను. తనే అన్ని మార్పులకి మూలమయ్యేలా ఉంది. మన కష్టాలను చూడలేక ఆ దేవుడే తన్ని పంపించినట్టున్నాడు. ఇంత అనుకూలవతి కోడలవుతుందని నేను కలలో కూడా ఊహించలేదు తెలుసా. శేఖర్ గారు, పార్టీ అయ్యేదాకా డ్రెస్ మీద ఏం పడకుండా జాగ్రత్తగా చూసుకోండి. నువ్వేసుకోమని ఇచ్చావు కదా, నా ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకుంటాను బుల్లెమ్మా. ఈ మనిషికి నా మాట అంటే ఎంత నమ్మకమో, ఆ అమాయకత్వంలో కూడా మొండితనం. అమ్మా వైష్ణవి, అమ్మా ఈ బట్టలో ఎట్టా ఉన్నానమ్మా? దొరబాబులా ఉన్నావురా. సెలక్షన్ వైష్ణవి గారిది కదా, ఇంక వంకే ఉంది. మేము ఎంత రెడీ అవ్వమన్నా అవలేదు. మీరు రావాలి, డ్రెస్ మీరే ఇవ్వాలని కూర్చున్నాడు. వాడభిమానం వాడిది. అమ్మా వైష్ణవి, ఏంటంటీ? మాల్ని ఇవ్వు. ఈ చీర తీసుకోండి. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు ఆంటీ? అమ్మ ఇంత ప్రేమగా ఇస్తుంటే వద్దంటావేంటి బుల్లెమ్మా? తీసుకో. వాడు చెప్తున్నాడు కదమ్మా, తీసుకో. అది అరే తీసుకో బుల్లెమ్మా, వాళ్ళు చెప్తున్నారు కదా. ఈ సంతోషాలన్నింటికీ కారణం నువ్వేగా. ఓ, శేఖర్ గారిని మార్చానన్న అభిమానంతో ఇస్తున్నట్టున్నారు. వద్దంటే బాధపడతారు. వాడి పేరున ఇన్నేళ్ల తర్వాత జరుగుతున్న శుభకార్యమమ్మా. ఈ వేడుకలో చీరే సాంప్రదాయం కదా. ఇష్టపడ్డప్పుడు వీటిని పెట్టుబడులు అనుకోవద్దు. ఇది కరెక్ట్. మనలో మనకి మోమాటలేంది బుల్లెమ్మా, ఇస్తున్నారుగా తీసుకో. సంప్రదాయం అంటున్నారు, ప్రేమతో ఇస్తున్నారు, ఎలా కాదనగలను? మాల్ని ఇవ్వమ్మా. ఇది తీసుకోండి. నువ్వంటే మామూలు ప్రేమ కాదు వైష్ణవి, బంధం బంధుత్వం కన్నా బలమైన ప్రేమ. థ్యాంక్ యూ అండి. ఆ మాట చెప్పి ప్రేమను దూరం చేసుకోకండి. సారీ. ఈ మాట కూడా. సరే సరే సరే, నేనేమీ అనను. బుల్లెమ్మా కొంచెం నవ్వు బుల్లెమ్మా. అదే నువ్వు నవ్వుతుంటే మహాలక్ష్మిలా ఉన్నావమ్మా. ఆంటీ, మీరు మరీ పొగుడుతున్నారు. పొగడ్డం కాదమ్మా, నిజం. అమ్మేదైనా కనెక్ట్ గానే మాట్లాడుద్ది బుల్లెమ్మా. శేఖర్ గారు, అది కనెక్ట్ కాదు, కరెక్ట్.
కరెక్ట్ వెరీ గుడ్. కరెక్ట్. పదమ్మా మా గదిలో తయారవుతూ గాని. మాల్ని తీసుకురా. పదండి. ఐ టు ఫీల్ వెరీ హ్యాపీ తారక్. ఇంత ఆనందం జీవితంలో ఇదే ఫస్ట్ టైం. తారక్తో ఈ అమ్మాయిని కలవద్దు, కనీసం కాంటాక్ట్ కూడా అవ్వకూడదు అని చెప్పినా వీడు పిలిచాడు అంటే పిలిచేలా చేసుంటుంది. ఇది సామాన్యురాలు కాదు, వీణ్ణి పూర్తిగా వశపరుచుకుంది. దీన్ని ఎలా అయినా మెడపట్టి బయట గెంటాలి. మామ్, రావే బయటికి, రావే, మామ్, పోవే బయటికి. మామ్. ఎంత ధైర్యమే నీకు? పార్టీ వంక చెప్పి ఇంట్లో దూరింది కాక 10 మంది ఉన్నారని సిగ్గు సరైన లేకుండా ఇలా బరి తెగించి ప్రవర్తిస్తున్నావు. దీన్ని కూడా వీడియో తీసి వాణ్ణి బ్లాక్మెయిల్ చేసి డబ్బు గుంజాలనే కదా? ఇప్పటికే వైరల్ అయిన ఆ వీడియోతో మా పరువు గంగ పాలైందే. అయినా ఇంకా నువ్వు ఇలా అన్నీ వదిలేసావంటే నీ గురించి ఏమనుకోవాలి? ఎవరు పిలిచారని ఇలా వేషం వేసుకొచ్చావు? అంటే నార్మల్ ఆంటీ గింటి అన్నావంటే పళ్ళు రాలగొడతాను. ఎవరు పిలిచారు, ఎందుకు వచ్చారంటారేంటండి? మీ అబ్బాయి పిలిస్తేనే వచ్చాం. వీళ్ళ ప్రేమకి మీరు ఒప్పుకున్నారని తెలిసాకే వచ్చాం. ప్రేమ నీ కూతురుదా? హ, నువ్వు తండ్రివా తార్చేగాడివా? వీడియో చూడలేదా? దాని మొహనే రాసుంది, చూడలేదా? ఇది ప్రేమ కాదు, అంతా మోసం. ప్రేమ పేరుతో చేస్తున్న దగా. ఇలా చెప్పి మీరు ఎంతమంది జీవితాలు నాశనం చేశారు? వీడియో బయటికి రాగానే పౌరుషం ఉన్నవాళ్ళైతే ఉరేసుకొని చచ్చేవాళ్ళు. ఇలా ఉమ్మేయించుకోవడానికి వచ్చేవాళ్ళు కాదు. వచ్చిన వాళ్ళందరినీ సాక్షులు చేసి అంతో ఇంతో లాగాలనుకున్నారా? తప్పుడు మాటలు మాట్లాడకండి. మాకు డబ్బాస లేదు. మీరనే మోసాలు దగాలు తెలిసిన వాళ్ళం కాదు. పెళ్లికి అబ్బాయి సరే అన్నాడనే వచ్చాం. నిందలు వేసి వదిలించుకోవాలని చూస్తున్నారా? డబ్బు లేనంత మాత్రాన ప్రేమించే అర్హత ఉండదా? ప్రేమని పేరు చెప్పి పాపపు పనులు చేసి పవిత్రమైన ఆ పదాన్ని అపవిత్రం చేయకండి. మీ నిజం, దీని భాగోతం
వీడియోతోనే బట్ట బయలైంది. ఇంకా మోసం చేయాలని చూడకండి. మర్యాదగా బయటికి వెళ్ళండి, లేకపోతే మెడ పట్టి నేనే గెంటాల్సి వస్తుంది. మామ్, అదంతా అబద్ధం, పచ్చి అబద్ధం. ఆ వీడియోతో ఎవరో మిథున మీద నింద వేసి తనని నాకు దూరం చేయాలని కుట్రతో చేసిన పని. మా ప్రేమ నిజం మామ్. రే తారక్, నువ్వు కూడా నన్ను మోసం చేస్తావా? కన్న తల్లిని మోసం చేయడానికి నీకు మనసు ఎలా వచ్చిందిరా? ఇందులో మోసం ఏముంది మామ్? నేను మిథునని ప్రేమించడం నిజం. ఆ మాట మనతో కూడా చెప్పాడు కదే. ఆ అమ్మాయి మంచిది కాదని నేను చెప్తున్నాను కదా. అదంతా అబద్ధమని నేను చెప్తున్నాను కదా. తనని కలవద్దు, కాంటాక్ట్ చేయొద్దని నేను చెప్పాను కదా. మిథునకి ద్రోహం చేయలేనని నేను చెప్పాను కదా. దీన్ని చేసుకోవడానికి నేను ఒప్పుకోను. మిథునని ప్రాణం కంటే మిన్నగా ప్రేమించాను. తారక్, తల్లిగా చెప్తున్నాను, వీళ్ళని వెళ్ళిపోమని చెప్పు. చూడమ్మా, వాళ్ళు వెళ్ళడం తప్పనిసరి అయితే నేను చెప్తున్నాను విను. నువ్వు నన్ను వదులుకోవాల్సి వస్తుంది.